మొత్తం లేదు. ఈఆర్సీకి 2025-26 ఏఆర్ఆర్ సమర్పించిన డిస్కంలు ఆదాయం 44,185 కోట్లు, లోటు 14,683 కోట్లు, ఉచిత వ్యవసాయ విద్యుత్కు 12,927 మిలియన్ యూనిట్లు, రాష్ట్ర విద్యుత్ వినియోగదారులపై ఛార్జీలు మొత్తం లేకుండా డిస్కౌంట్ 2025-26 సంవత్సరానికి వార్షికాయ నివేదిక రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి అందజేసే గురువారం సమర్పించిన ఈ రిపోర్ట్లో విద్యుత్ ఛార్జీల పెంపును అవి ప్రతిపాదించలేదు. 2025-26లో 58,868 కోట్లు కావాల్సి ఉండగా 44,185 కోట్ల ఆదాయం వస్తుందని, 14,683 కోట్లు లోటు ఉంటుందని పేర్కొన్నారు. లోటు ఉన్నప్పటికీ వినియోగదారుల ఛార్జీలు భారం మోపడం లేదని స్పష్టం చేశారు. ఇదివరకు జగన్ కూడా ఇంతే చేశాడు. ఆ తర్వాత నా డబ్బులు తెచ్చి ఇప్పుడు వీళ్ళు పెనాల్టీ వేస్తున్నారు. లోటు అన్నప్పుడు ఆ లోటుని ఎవడు భరిస్తాడు? మరి ఆ లోటు ఏదో ముందే చేయాలి కదా. అంటే ఇదే నాటకాలు, ప్రజల్ని పక్కాగా మోసం చేస్తున్న పత్రికగా అంతా తెలిసిన దొంగ నాటకాలతో వార్తలు రాయడమే సరిపోతుంది. 14,000 కోట్ల రూపాయలు లోటు వస్తే ఆ లోటు డబ్బులు ఎవరు భర్తీ చేస్తారు? మరి ఇప్పుడేమో దాంట్లో ఏమీ లేదు. ఆ తర్వాత వచ్చి ఇదిగో లోటు దాన్ని అప్పు చేయడమో, లేకపోతే ఆ తర్వాత వచ్చి నోటి మీదకి తోయడమో, లేదంటే మళ్ళీ డబ్బులు వేయడమో జరుగుతూ ఉంది. విద్యుత్కి సంబంధించి ప్రజల్ని దోచిపెట్టడం, ఫైనల్గా ప్రజలన్నీ తీసుకెళ్ళి ప్రైవేటు సంస్థల చేతిలో పెట్టేందుకు ఏదో కుట్ర జరుగుతున్నట్టు కనబడుతుంది. తద్వారా యూనిట్ 20 రూపాయలకు 30 రూపాయలకు అమ్మే రోజులు వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇవాళ కనుక అన్ని టోటల్గా మన దగ్గర నుంచి వసూలు చేస్తున్న బిల్లులు మనం వాడిన కరెంటుని డివైడెడ్ బై చేస్తే 10-15 రూపాయల పైనే పడుతుంది ఒక్కొక్క యూనిట్. ఇది జరుగుతున్నదని తెలుస్తున్నా సరే సిగ్గు లేకుండా మీడియా కవర్ చేసుకుంటూ వస్తున్నటువంటి రోజులు ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రాకి శాపంగా మారి. ఇది దినపత్రికలో